ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ 7/5/2017లో జరిగిన ఎగ్జామినేషన్ ఇది. ఫిబ్రవరి 2017లో శ్రీహరికోట సతీష్ ధావన్ నుండి ఇస్రో అంతరిక్ష కేంద్రం యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎన్ని ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపింది? 104. ప్రస్తుతం దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ స్టడీ చేయండి మీరు. 104వ భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? తిరుపతి. ప్రస్తుత భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వ్యవసాయ వ్యర్థాలతో నేచురల్ గ్యాస్ను తయారు చేసే భారత మొదటి బయో సిఎన్జి ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? పూణే. ఈ క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాగంగా ఉన్న వాయువు ఏమిటి? నైట్రస్ ఆక్సైడ్. ఎండోమెట్రియం పొర దేని చుట్టూ ఏర్పడుతుంది? గర్భసంచి. సిలికోసిస్ అనేది ఊపిరితిత్తుల వ్యాధి. మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య 46. మానవ శరీరంలో జీవక్రియకు మూల స్థానం ఏది? కాలేయం. మలేరియా వ్యాధి చికిత్సకు తయారు చేసే మందును దేని నుంచి సంగ్రహిస్తారు? సింకోనా చెట్టు. రక్తహీనత దేని లోపం వల్ల సంభవిస్తుంది? ఐరన్. కాంతి వేగంతో పోల్చినప్పుడు రేడియో తరంగాల వేగం సమానం. కింది వాటిలో అర్ధవాహకాలు ఏవి? సిలికాన్, జర్మేనియం. ఎలక్ట్రిక్ బల్బులలో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది? టంగ్స్టన్. కింది వాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం విద్యుత్ మోటార్. ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏమిటి? అధిక పీడనంతో నీటి మరుగుదల మరింత ఎక్కువగా కావడం. కింది ద్రావణాలలో అత్యుత్తమ ఉష్ణవాహకం పాదరసం. అయోడిన్ కలిగిన హార్మోన్ థైరాక్సిన్. కింది వాటిలో విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం. దేనితో బాధపడే రోగులకు పిండి పదార్థాలు లేని ఆహారాన్ని సూచిస్తారు? మధుమేహం. దేశీయంగా తయారైన మొదటి అణు రియాక్టర్ ఏది? అప్సర. భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం తేజస్. రూపకర్త కోటా హరినారాయణ. టీఎస్పీఎస్సీ పీసీపీ టైపిస్ట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 12/5/2017. చంద్రయాన్ 1ను ప్రయోగించడానికి ఉపయోగించిన వాహనం PSLV-C11. బ్రెయిన్ స్కానింగ్కు ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగించారు? అల్ట్రాసౌండ్ స్కానింగ్. గాయం మానడానికి సంబంధించిన 4 దశలను వరుస క్రమంలో అమర్చండి. హోమోస్టాసిస్, ఇన్ఫ్లమేటరీ ఫేజ్, ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు మన కళ్ళల్లో నీరు రావడానికి కారణం? లాక్టిక్ యాసిడ్స్. బీటీ కాటన్లో బీటీ దేనిని సూచిస్తుంది? బేసిల్లస్ తురింజెయెన్సిస్. ఈ కింది వాటిలో వాహకంతో సంబంధం లేకుండా కలిగే వ్యాధి? క్యాన్సర్. సరికాని జంటను గుర్తించండి. పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అగ్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఆప్షన్ 3 రాంగ్. త్రిశూల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ICTS అనే పదం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. డౌన్ సిండ్రోమ్ అనగా మెంటల్ రిటార్డినెస్. గౌట్ ఆర్థరైటిస్. సికిల్ డిసీజ్ అనీమియా. హీమోఫీలియా బ్లీడింగ్. ఆక్సిడేషన్కు సంబంధించి ఆల్కహాల్ టు అసిటిక్ యాసిడ్. హైడ్రాలిసిస్కు సంబంధించి స్టార్చ్ టు గ్లూకోజ్.
రిడక్షన్కి సంబంధించి ఆల్డిహైడ్స్ టు ఆల్కహాల్, గ్లైకోలిసిస్ గ్లూకోజ్ టు పైరువేట్. నిర్దిష్ట జనాభాపై ప్రజారోగ్యం, వ్యాధులు, వాటి కారణాలు, ప్రభావాలు మొదలైన వాటిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడాన్ని ఎపిడమాలజీ అంటారు. పర్యావరణ వ్యవస్థలో ప్రధాన విఘటన కారణాలు ఫంగి, ఇన్సెక్ట్స్, ప్రొకారియేట్స్. శాఖలు అధ్యయనం. బయాలజీ జీవుల గురించి తెలియజేస్తుంది. బాటనీ మొక్కలు, జువాలజీ జంతువులు, మార్ఫాలజీ మొక్కలు జంతువులు స్వరూపం, సైటాలజీ కణాలు, హిస్టాలజీ కణజాలాలు, అనాటమీ కణజాల అంతర్నిర్మాణం, కార్డియాలజీ కేంద్రకం, కార్డియాలజీ మృదులాస్థి, ఆస్టియాలజీ ఎముక అస్థి, ఆర్థ్రాలజీ కీళ్ళు, మయాలజీ స్కార్కాలజీ కండరాలు, కైనిసాలజీ శరీర కండర కదలికలు, ఆప్థాల్మాలజీ కళ్ళు, డెర్మటాలజీ చర్మం, ట్రోపాలజీ పోషకాలు, విటమినాలజీ విటమిన్స్, హైడ్రాలజీ నీరు, హైడ్రోఫోనిక్స్ మృత్తిక లేకుండా నీటిలో మొక్కలు పెరగడం, ఒడెంటాలజీ దంతాలు, గాస్ట్రోఎంటరాలజీ జీర్ణాశయం సంబంధిత అవయవాలు, హెమటాలజీ కాలేయం, ప్యాంక్రియాలజీ క్లోమం, టాక్సికాలజీ విషం, రైనాలజీ ముక్కు, ఒటాలజీ చెవి, లారింగాలజీ గొంతు, ఓటోరైనోలారింగాలజీ ఈఎన్టీ, క్రేనియాలజీ కపాలం, కాలాలజీ ముఖం అందం, పల్మోనాలజీ ఊపిరితిత్తులు, కార్డియాలజీ హృదయం, హెమటాలజీ రక్తం, అంజియాలజీ రక్తనాళాలు, ఎపిడమాలజీ అంటువ్యాధి వ్యాప్తి, నెఫ్రాలజీ మూత్రపిండాలు, యూరాలజీ విసర్జక వ్యవస్థ, ఎండోక్రైనాలజీ అంతఃస్రావిక గ్రంథులు, న్యూరాలజీ నాడీ వ్యవస్థ, ఫ్రేనాలజీ మెదడు, ఫినాలజీ జంతువుల వలసల గురించి తెలియజేస్తుంది. ఆండ్రాలజీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, గైనకాలజీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఎంబ్రియాలజీ పిండం నిర్మాణం అభివృద్ధి, నియోనేటాలజీ నవజాత శిశువులు, టెరటాలజీ టెరటోజెన్స్, సిప్టమాలజీ వ్యాధి లక్షణాలు, ట్రామాలజీ గాయాలు, డయాగ్నోసిస్ వ్యాధి నిర్ధారణ, థిసియాలజీ క్షయ టీబీ, టాక్సానమీ జంతువులు మొక్కలు వర్గీకరణ, మైక్రోబయాలజీ సూక్ష్మజీవులు, వైరాలజీ వైరస్, బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియా, మైకాలజీ శిలీంధ్రాలు బూజులు, ఫైకాలజీ ఆల్గాలజీ శైవలాలు, బ్రయాలజీ బ్రయోఫైటా మొక్కలు, టెరిడాలజీ టెరిడోఫైటా మొక్కలు, ప్రోటోజువా